వ్యూ అయితే చూసేయండి. మొత్తం చుట్టూ ఇట్లనే ఉంటుంది, మొత్తం చెట్లతోనే ఉంటుంది. మొత్తం డిజైన్ వీటికి రోజు నీళ్ళు ఇంకా డ్రిప్ పైపులు అన్నీ ఉంటాయి. జిమ్ ఇదే జిమ్ సెంటర్ గాయస్. మొత్తం ఇక్కడ ఫ్రీ, మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా జిమ్. మీకు స్విమ్మింగ్ పూల్ అవి పెడతా. ఏం ఇటు సైడు లోతు ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్ లోతు. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యస్ స్టైల్ ఆఫీసర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈరోజు ఈ వీడియోలో దుబాయ్లో నేను ఉంటున్న అకామిడేషన్ మీకు చూపించబోతున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, ఫస్ట్ అయితే మనము ఈ బిల్డింగ్ చుట్టుపక్కల చూసేద్దాం, తర్వాత బిల్డింగ్ మొత్తం లోపలికి వెళ్ళి బిల్డింగ్ మొత్తం చూసేద్దాం. ఫస్ట్ అయితే చుట్టుపక్కల చూడండి ఎలా ఉంది వ్యూ, తర్వాత బిల్డింగ్ మొత్తం చూసేద్దాం. ఓకే చలో లెట్స్ గో. ఎండనైతే స్టార్ట్ అయిపోయింది గ్యాస్. వ్యూ అయితే చూసేయండి. మొత్తం చుట్టూ ఇట్లనే ఉంటుంది, మొత్తం చెట్లతోనే ఉంటుంది. మొత్తం డిజైన్ వీటికి రోజు నీళ్ళు మంచిగా డ్రిప్ పైపులు అన్నీ ఉంటాయి. మీకు చూస్తే అర్థమవుతుంది. ప్రతిరోజు టైం ఉంటుంది దీనికి. ఈ డ్రిప్ పైపులతో వాటర్ వస్తుంది, టైం టు టైం వాటర్ వాడతారు వీటికి. అందుకే ఇంత మంచిగా ఉన్నాయి ఇవి, లేకపోతే ఇప్పటికెప్పుడో ఎండిపోతుండే ఇవన్నీ. గైస్, ఇది పోడియం అండ్ ఏంటిది పార్కింగ్, కార్ పార్కింగ్ ఏరియా. వేసుకున్నది ఇంట్లోకి తీసుకొస్తారు అన్నట్టు లోపలికి. ఇంట్లోనే మొత్తం కార్ పార్కింగ్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ కూడా ఉన్నది. కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, కొంతమంది ఇటు సైడ్ ఇటు పక్కన కూడా పెట్టుకుంటారు కార్లు. కానీ గైస్ ఇటు సైడు నాకు తెలిసి రూట్ టాప్ నుంచి కరెక్ట్ కనిపించేది వ్యూ. ఆ బిల్డింగ్లు అయితే కనిపించవు. ఇక్కడ నుంచి వాళ్ళు చూసేయండి బిల్డింగ్స్. అవన్నీ ధమాక్ బిల్డింగ్స్. ఒక మ్యాక్సిమం ఒక 7-8 బిల్డింగ్స్ ఉంటాయి. అది పెద్ద ప్రాపర్టీ, దుబాయ్లో మంచి ప్రాపర్టీ అది కూడా. ఇది టాటూ లుక్ అయ్యండి ఒకసారి, మీకు ఏర్పడుతుంది. ఆ బిల్డింగ్స్ మొత్తం ధమాక్ సంబంధించినవి. ఇది చూడండి వేప చెట్టు, ఇది మొత్తం ఎడకపోతుంది ఇప్పుడు. మళ్ళీ ఆగ్రాలిపోయి కొత్తగా కత్తది కావచ్చు నాకు తెలిసి. ఇది చుట్టుపక్కకు ఉన్న వ్యూ ఇట్లా ఉంటుంది, మొత్తం చెట్లతో సూపర్గా ఉంటుంది. వీటికి ప్రతిరోజు వాటరు మెయింటెనెన్స్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ప్రతిరోజు కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి మంచి మెయింటెనెన్స్, గడ్డి కలడం కానీ ఇదంతా చేస్తారు. అందుకే ఇంత నీట్గా ఉన్నది. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం నీట్గా ఉంది, అంత గలీజేం లేదు. చలో చూడండి గాయస్, ఇదే బిల్డింగ్. మొత్తం 4 బిల్డింగ్లు ఉంటాయి. ఈ 4 బిల్డింగ్లలో మనం ఉండేది సెకండ్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంటాను నేను. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు బయట ఉన్నాం. బయటికి ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మొత్తం 4 బిల్డింగ్లు ఉంటాయి. సేమ్ ఒకటే మాదిరి ఉంటాయి బిల్డింగ్లు, ఏం తేడా ఉంటుంది. చూడండి, గైస్ ఇదే గ్రౌండ్ ఫ్లోర్. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇది రిసెప్షన్. ఇది రిసెప్షన్ బ్యాక్ సైడ్. ఇంతకుముందు మనం రిసెప్షన్ చూసినాం కదా, ఇది బ్యాక్ సైడ్. ఇదే అన్నట్టు లివింగ్ ఏరియా. అంటే అందరు వచ్చి ఇక్కడ కూర్చుండి కొంచెం టైంపాస్ చేస్తారు. టెలివిజన్ ఇప్పుడు ఎవరు లేరు, కానీ మన క్రికెట్ మ్యాచ్ అవి జరుగుతాయి కదా, ఆ టైంలో మాత్రం అందరు ఇదంతా మొత్తం అందరూ కూర్చుంటారు ఇక్కడ. అసలు ఖాళీ ప్లేస్ అంటూ ఉండదు. ఇంకా స్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చింది అనుకో, మొత్తం ఫుల్. ఈ టేబుల్ ఉన్నాయి కదా, ఈ టేబుల్ మొత్తం ఫుల్ అవుతాయి. ఈ టేబుల్ ప్రతి ఒక్కటి ఫుల్, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడనే కూర్చుండి చాయ్ తాగేటోళ్ళు కూడా ఇక్కడనే వస్తారు, చాయ్ ఇక్కడనే తాగుతారు కూర్చొని. ఇక్కడనే కొంచెం టైం పాస్ చేస్తారు. మంచి గాలి మంచిగా ఉంటుంది. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సీసీ కెమెరా. బయట వెహికల్స్ ఏది వచ్చినా కానీ ఇక్కడ కూడా వచ్చి మనం, అంటే మన బస్సు, మన డ్యూటీ బస్సు వస్తాయి కదా, అప్పుడు ఆ టైంలో మనం ఇలా చూసుకొని మన బయటకు వెళ్ళచ్చు, మన వెహికల్ చూసుకొని. ఓకే చలో లెట్స్ గో. గైస్, ఇక్కడ మన బయట అవుట్ సైడ్ చూడవచ్చు. ఇవంతా నెట్ ప్రాక్టీస్ అన్నట్టు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, ఇది మొత్తం ఓన్లీ దీన్ని ఏమంటారు, ప్రాక్టీస్ నెట్ ప్రాక్టీస్ కోసం. ఇది
చిన్నగా ఉంటాయి కానీ మస్తు సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి బాస్కెట్బాల్, ఇది బాస్కెట్బాల్ కోర్టు, ఇది వచ్చేసి ఫుట్బాల్, ఇది ఫుట్బాల్ కోర్ట్. ఇవి 2 ఫుట్బాల్ కోర్టులు, 2 4 మొత్తం 4. అంటే అక్కడ బిల్డింగ్ అక్కడికే, అవి ఇక్కడ బిల్డింగ్ ఇక్కడికి అన్నట్టు. ఈ బిల్డింగ్ ఇవి సంబంధించి ఇవి ఇక్కడి, 2 వచ్చేసి అక్కడి. చలో ఇంకొకటి క్రికెట్ నెట్కి వెళ్దాం. ఇప్పుడైతే మనం క్రికెట్ నెట్ ప్రాక్టీస్, క్రికెట్ ఇది ఉంటుంది కదా, అది చూసేద్దాం. ఇదన్నమాట, ఇది క్రికెట్ నెట్ ప్రాక్టీస్. ఇక్కడనే అటు సైడ్ బ్యాటింగ్, ఇటు సైడ్ బౌలింగ్. ఇక్కడ ఇక మొత్తానికైతే నెట్ ప్రాక్టీస్. నువ్వు ఎంత నాన్న కొట్టు, ఇలా నుంచి బయటకు పోదు బాల్, అంతే. ఇక ఇలానే మనం నెట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఉంటుంది ఇయర్లీ ఒకసారి మా హోటల్లో కూడా ఇట్లా మ్యాచ్లు ఇట్లా పెడతారు. 2 హోటళ్ళకు సంబంధించి ఇట్లా మ్యాచ్లు పెడతారు. అందుకని ఇక్కడ నెట్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ ఇవి 2 ఉన్నాయి, ఒకటి కాదు, 2 నెట్లు ఉన్నాయి. ఇవి వికెట్స్, ఇది క్రికెట్ నెట్, ఇది అది 2 కూడా క్రికెట్ నెట్లే. ఎక్కువనైతే మేమైతే ఇక్కడ ఆడతాం, ఈ ప్లేస్లోనే ఎక్కువ ఆడతాం క్రికెట్. అంటే ఈ ఫస్ట్ మంచిగా ఉండేవి, ఇప్పుడు మొత్తం గలీజ్ అయిపోయింది. ఇది మొత్తం మ్యాట్ అదంతా ఇనిగిపోయింది ఎక్కడ అక్కడ. చలో జిమ్. ఓకే, జిమ్కి అయితే వెళ్దాం. జిమ్ చూడండి, మనోడు ఎప్పుడు జిమ్ చేస్తాడు. వీడు మనోడు వీడియో తీస్తాడు, జిమ్ మాస్టర్. వీడు జోరు వీడియోలు తీస్తాడు, జోరు జిమ్ చేస్తాడు. రాత్రి 3 దాకా వండడు. ఏనా గాయస్, ఇదే జిమ్. లైటింగ్ లేదు, లైటింగ్ ఈ సెన్సర్స్ ఉంటాయి, సెన్సర్స్ అత్తలేనట్టున్నది. మొత్తానికి అయితే బ్లాక్ చేసేసారు. గైస్ ఇది అవుట్ సైడ్ టెర్రస్. ఇక్కడనే పార్టీలు అవన్నీ జరుగుతాయి. పార్టీ ఏదైనా మనం పార్టీ చేసుకోవాలన్నా, చేసుకోవాలన్నా ఇక్కడనే మంచిగా సూపర్ ఉంటుంది. సూపర్ లొకేషన్, మొత్తం అవుట్ సైడ్. మనం ఇష్టం ఇక ఏదైనా చేసుకోవచ్చు. కానీ పర్మిషన్ మాత్రం అవసరం ఉంటుంది. పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ మనం ఏ పార్టీ అయినా ఏదైనా కానీ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం జిమ్ లోపలికి వెళ్దాం, జిమ్ చూద్దాం. జిమ్ చూసిన తర్వాత మళ్ళీ రూప్ టాప్కి వెళ్దాం. రూప్ టాప్ కూడా చూస్తా, రూప్ టాప్ ఎట్లుంటుంది, అక్కడ స్విమ్మింగ్ పూల్ అన్నీ మస్తు ఉంటుంది. తర్వాత బయట వ్యూ పెడతా, ఎట్లుంటుంది అనేది చూడండి. కమ్ ఇదే జిమ్ సెంటర్ గాయస్. మొత్తం ఇక్కడ ఫ్రీ, మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా జిమ్ చేయొచ్చు. అట్లా ఏముండదు, ఇట్లా డబ్బులు కట్టాలి అది అనేది ఏముండదు. ఎటువంటి ఫీజు ఏముండదు, మన ఇష్టం. మనం ఎప్పుడైనా రావచ్చు, నీ డ్యూటీ ఎప్పుడైతే అప్పుడు రావచ్చు. అయిపోయిన తర్వాత వచ్చి వీడియో చేయొచ్చు, అది మన ఇష్టం. ఇది మొత్తం ఎక్విప్మెంట్, మస్తు ఎక్విప్మెంట్ ఉన్నాయి. బాగా ఎక్విప్మెంట్ అయితే బాగున్నాయి, అంటే సామాన్లు బాగున్నాయి మనం చేసేందుకు. ఏదైనా ఇది వెయిటింగ్ అయినా కానీ, వెయిట్ లిఫ్ట్ అయినా కానీ ప్రతిదీ ఉన్నది. ఇప్పుడు ఎవరు లేరు, ఎందుకంటే మధ్యాహ్నం టైం కాబట్టి ఎవరు లేరు. కానీ ఈవినింగ్ టైంలో బాగా మంది వస్తారు, లేడీస్ జెంట్స్ అందరు వస్తారు, బాగా మంది చేస్తారు. ఇక మనకైతే వీలు కాదు, మనం ఎట్లా అంటే మన డ్యూటీలనే అయిపోతుంది. లెట్స్ గో గైస్, రూప్ టాప్కి వెళ్దాం. మనం రూప్ టాప్లో స్విమ్మింగ్ పూల్ అన్నీ చూసేద్దాం. బయట వ్యూ కూడా చూపిస్తా, చూడండి ఎట్లుంటుంది అనేది. గైస్ ఇప్పుడైతే రూప్ టాప్ మీకు వచ్చేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం లోపల ఉన్నాం. బయటకు వెళ్దాం, బయటకు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ అవన్నీ యూస్ చేద్దాం. అట్లనే ఇది మన బయట మొత్తం వ్యూ ఉంటుంది కదా, వ్యూ కూడా యూస్ చేయాలి. ఎలా ఉందో కామెంట్ చేయండి. గైస్ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది, చూడుర్రి ఎట్లుందో కామెంట్ చేయండి. ఓకే అయితే ప్రస్తుతానికి రూప్ టాప్ మైక్ వేసేసినాము. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ను బయట వ్యూ ఇవి 2 చూసేద్దాం. స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ చూడండి, చూసారు కదా, ఇదే స్విమ్మింగ్ పూల్. దీనికి ఇంత మంచిగా వాటర్ ఇంత మంచిగా ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ లైఫ్ గార్డ్ ఉంటారు.
వాళ్ళే దీనికి కెమికల్ కానీ ప్రతిదీ వీళ్ళే చూసుకుంటారు. ఇది చలికాలం కదా, వాటర్ చల్లగా ఉంటాయి అట్లా అని ఏమి ఉండదు. దీనికి టెంపరేచర్ సెట్టింగ్ అయి ఉంటుంది అన్నట్టు. 30 దీన్ని ఏమంటారు 30 టెంపరేచర్ ఉంటుంది ఇది వాటరు. ఇది వామ్ వాటర్ అంటే గరం ఉంటుంది అన్నట్టు వాటరు. అట్లనే దీన్ని సన్బెడ్ అంటారు. ఇది సన్బెడ్. స్నానమైన తర్వాత మంచిగా ఇట్లా ఎండకు పడుకోవడానికి దీన్ని యూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఇంకొకటి ఇది మీకు స్విమ్మింగ్ పూల్ అవి పెడతా. ఇటు సైడు లోతు ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్ లోతు ఎక్కువ ఉంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఇది చూడండి వాటర్ లోతు. అట్లనే ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ చూపిస్తా. చూడండి గైస్, ఇటు సైడ్ తక్కువ ఉంటుంది లోతు, మీకు అనిపిస్తుంది కావచ్చు. లోతు తక్కువ ఉంటుంది. ఇటు పక్క చిన్న పిల్లలు అన్నట్టు, అటు సైడు పెద్దవాళ్ళు. అటు సైడ్ మన ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, మన ఏజ్కి సంబంధించిన వాళ్ళు అటు సైడ్ స్నానం చేయొచ్చు. ఇటు సైడ్ చిన్న పిల్లలు. అలాగే ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ చూపిస్తా. ఇది వచ్చేసి డ్రెస్ చేంజింగ్ రూమ్స్. ఇవి అంటే మనం స్నానం అయిపోయిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకోవాలంటే ఇవి రూమ్స్ యూజ్ చేసుకుంటారు. అట్లనే ఇప్పుడు మనము బయట వ్యూ చూసేద్దాం, అది ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. تكسب حارة وسط ظلامة جروحي وآلامي كان عيش في بلادنا مغاني كان واسي همومي بأغاني كان شوف بنادم أناني اسمح لي بنادم أداني كاسمح بحقوقي لا جولي ولع فوق وسط أحلامي وأغاني كاسمع للغنى بعيالي كي طال الوالد ليالي دور بلاصتي ومكاني كان شوف أحلامي ضيعاني سول راسي تماني كان ولع فوق